నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనం బాబాజీ నేత్రాలయకు వచ్చేసామండి. సో మనతో పాటు సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు మీకు ఏ డాక్టర్ని నేను ఇంట్రడ్యూస్ చేసినా చాలా అనుభవజ్ఞులైన డాక్టర్స్ని తెలుగు అని మీకు పరిచయం చేస్తూ ఉంటుంది. సో అలాగే కంటి డాక్టర్స్ ఎంతోమంది ఉండుండొచ్చు, కానీ శుక్లాలకి సంబంధించిన ఆపరేషన్స్ చేయడంలో డాక్టర్ గారు సిద్ధాస్తులు. 1,00,000కు పైగా ఆపరేషన్స్ చేశారు. అటు కాకినాడ నుంచి తిరుపతి వరకు, తిరుపతి నుంచి నిజామాబాద్ వరకు గెస్ట్గా వెళ్ళి చాలామంది డాక్టర్స్కి ఆపరేషన్ చేయడంలో ట్రైన్ చేసినటువంటి వ్యక్తి. సో ఆయన మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. కంటికి సంబంధించిన చాలా క్వశ్చన్స్కి సమాధానాలు డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. కాకినాడ నుంచి నిజామాబాద్ వరకు, తిరుపతి, ఇవన్నీ ఇంతమంది డాక్టర్స్కి ట్రైన్ చేస్తూ మళ్ళీ మీరు ఇక్కడ కుకట్పల్లిలో హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. చాలామంది పేషెంట్స్కి మీరు ట్రీట్ చేసే ఉండుంటారు. ఎట్లా సార్ ఈ శుక్లాలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది? అదేమైనా కాంప్లికేట్ అవుతుందా? చాలా విషయాలు మాకు శుక్లాల గురించి తెలుసుకోవాలని ఉంది. సాధారణంగా ఏంటంటే శుక్లాలు అన్నవి మనకి వయసుతో వచ్చేది అనమాట. సో ముందు ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అలా వచ్చేది. అది కొంచెం మనం అర్లీగానే చూస్తున్నాం. ఒక 40కే చూస్తున్నాము, 50కి అలా చూస్తున్నాం అనమాట. సో ఈ శుక్లాలు దిస్ ఇస్ ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్ అంటాం. సో ఇది ఒక ఎత్తు అనమాట. సో కొంతమందికి సెకండరీ డిసీజెస్ ఏమైనా ఉంటాయి. సో సివియర్ డిసీజెస్, డయాబెటిక్స్ కానీ ఇంకొక రకమైన ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, ఇలాంటప్పుడు కూడా వాళ్ళకి స్టీరాయిడ్ ఇండ్యూస్ క్యాటరాక్ట్స్, రకరకాల వేరే రకమైన శుక్లాలు అవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా మనకి 30 ఏళ్ళకి రావచ్చు, 20 ఏళ్ళకి రావచ్చు, 10 ఏళ్ళకి రావచ్చు, ప్లస్ పుట్టుకతో ఉన్న పీడియాట్రిక్ క్యాటరాక్ట్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చో, లేకుంటే మదర్ నుంచి అలా తల్లి నుంచి సంక్రమించిన ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా శుక్లాలు అనేది వస్తుంటాయి. సో మనకి ఇన్ని రకాలు ఉంటాయి. సర్వసాధారణంగా వచ్చేది వయసుతో క్రమేపీ వచ్చేది. ఇది ఒక ఏజ్ రిలేటెడ్. సో కొంతమందికి 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి కూడా శుక్లాలు అనేవి రావు. కాకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే దగ్గర చూపు బాగా కనపడుతుంది, దూరం తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓహో పక్కన వాళ్ళందరూ వయసు అయిన తర్వాత చత్వారానికి అద్దాలు వేసుకుంటున్నారు, మనం అద్దాలు లేకుండా మాకు అన్నీ కనపడుతున్నాయి అనుకుంటారు. కానీ వాళ్ళకి దూరపు చూపు కొద్దో గొప్ప తగ్గుంటుంది. కొంతమందికి దగ్గరది కనిపించదు, దూరంది కనిపిస్తుంది. దగ్గర చూపు కనపకపోవడం అంటే అది వాళ్ళకి మనకి చత్వారం అనేది వస్తుంది అనమాట. 40 ఏళ్ళ పైపడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి వయసు రీత్యా క్రమేపీ అందరికీ వస్తూ ఉంటుంది. అది కొంతమందికి 40లో వస్తుంది, కొంతమందికి 42లో వస్తుంది, కొంతమంది 40లో. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మైనస్ పవర్ ఉందనుకోండి, కొద్దిగా లేట్గా ఈ పవర్ అనేది చత్వారం అనేది కొద్దిగా లేట్గా వస్తుంది, వాళ్ళ అద్దాలు వాడకపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు. ఓకే, దగ్గరది కనపడుతుంది అంటే ఇట్ ఈస్ మైనస్ పవర్, ప్లస్ పవర్ అనేది ఉంటుంది ఇన్ జనరల్. సో అదొక చిన్న గుడ్డి గుర్తు మా డాక్టర్లకి. ఓకే సార్, శుక్లాలకు సంబంధించి అంటే చూపు తగ్గటము, చూపు ఏదైనా మసక బారిపోవటం లాంటివి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తాము. కానీ చిన్నపిల్లలకు కూడా శుక్లాలు వస్తాయా? వస్తాయండి. ఏదైనా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కొంచెం సివియర్ డిసీజ్ ఏమైనా వచ్చి వాళ్ళకి ఎక్కువ స్టీరాయిడ్స్ ఇచ్చిన పరిస్థితుల్లో, అలాంటప్పుడు వాళ్ళకు కూడా మనకి లేకుంటే దెబ్బ తగిలినా కానీ, సో ఇలాంటప్పుడు శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ వయసులో వచ్చినా కూడా మనం దానికి ఒక సొల్యూషన్ ఇచ్చే పరిస్థితి ఉందన్నమాట. సార్ దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? సర్జరీ ఒకటే శుక్లాలు వచ్చిన తర్వాత. అవునా? అయ్యో, చిన్నపిల్లలు మరి ఎలా తట్టుకుంటారో పాపం. ఉంది, మన టెక్నాలజీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయ్యి ఉంది. సో మనం దానికి తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. రైట్ సార్. ఇప్పుడు మరి షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి త్వరగా శుక్లాలు వస్తాయి అని అంటే మనం వింటానే ఉంటాము. అది నిజమేనా సార్? అట్లా నిజమేనండి అది. సో ఏదైనా కానీ మనకి వృద్ధాప్యం అంటే ఏజింగ్, వయసు పైబడే కొద్దీ మన ఒంట్లో ఒక ఫ్రీ రాడికల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మన తినే ఆహారంలో ఉన్న అడల్ట్రెంట్స్, వీటి వల్ల అంతా కూడా మనకి ఇలా వస్తూ ఉంటుంది అనమాట. అన్ని రకాల మినరల్స్, ప్రోటీన్స్ అందకపోతే ఇవన్నీ దీనివల్ల మనకు వస్తుంది అనమాట. ఏజింగ్, ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల ఈ శుక్లాలు అనేది, ప్లస్ ఫోటో ఆక్సిడేషన్ అంటే ఎక్కువ ఇప్పుడు పొలాల్లో పని చేస్తుంటారు, వాళ్ళకి కొద్దిగా త్వరగానే వస్తుంది అనమాట శుక్లం. ఎందుకని సార్? అంటే ఫోటో ఆక్సిడేషన్, ఎండ్లో మనకి సన్లైట్లో యూవీ రేస్ ఆక్సిడేషన్ వల్ల ఆ లెన్స్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్క్లీరోసిస్ అంటారు అనమాట. దీనిలో కార్టికల్ క్యాటరాక్ట్ ఉంటుంది, స్క్లీరోటిక్ క్యాటరాక్ట్ ఉంటుంది. సో ఈవెన్ 90 ఏళ్ళ వాళ్ళకి కూడా ఈ స్క్లీరోసిస్ వచ్చిన తర్వాత దూరం కనపడదు అనమాట, దగ్గరది కనపడుతుంటుంది. కానీ ఏమవుతుందంటే 60 ఏళ్ళ నుంచి వాళ్ళకి బయట శుక్లం అనేది మనకి స్పష్టంగా తెలియకపోయినా కూడా చూపు చాలా వరకు తగ్గదు, ఒక 10% 15% తగ్గుతుంది అనమాట. కానీ వాళ్ళకి ఏం తగ్గుతుంది అంటే ఒక కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది అనమాట. కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది ఏంటంటే
ఇప్పుడు మీకు ఒక కలర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగులో మనకి 10 షేడ్స్ ఉంటాయి అన్నమాట, లైటెస్ట్ డార్కెస్ట్ షేడ్స్. సో ఇలా ఏమైపోతుందంటే ఈ కాంట్రాస్ట్ మనకి ఓకే, ఈ వయసులో మనము ప్రతి షేడ్ని మనము ఇది ఎరుపు ఎరుపు అని చెప్పొచ్చు. కాకపోతే కాంట్రాస్ట్ తగ్గే కొద్ది ఏమవుతుందంటే కొంతమంది ఒక స్టేజ్లో ఫస్ట్ 2 షేడ్లు కనపడవు, అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా కనపడతాయి. ఇంకొద్దిగా ఆ స్క్లిరోసిస్ బాగా పెరిగింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2-3 షేడ్లు తగ్గిపోతాయి. ఇంకా కాంట్రాస్ట్ తగ్గింది అనుకోండి, ఇంకా తగ్గిపోతుంది అనమాట కాంట్రాస్ట్. సో పూర్తిగా ఎరుపు ఉన్న వర్ణ షేడ్ కూడా బ్లాక్ అండ్ వైట్ కాదు, కానీ మనకి ఏదో బాగా వర్ణం అది తగ్గినట్టు కనపడుతుంది అనమాట. ఒక స్టేజ్ పోయిన తర్వాత ఒక బ్రౌన్ డార్క్ అలా కనపడుతుంటుంది. సో ఇది మాకు కనపడుతుంది, అది కనపడుతుంది, అన్ని బొమ్మలు కనపడతాయి. చాలామంది ఆపరేషన్ చేసుకుంటారు, ఏమంటారంటే ఓహో నా బట్టలు నాకు చాలా బాగా కనపడుతున్నాయి, ఇప్పుడు నా ప్లేట్లో టమాటో క్యారెట్ ఇంత బాగున్నాయా, చుట్టుపక్కల ఆకలి ఎంత బాగుందా, నా ఇంట్లో ఫ్యాన్ పైన దుమ్ము కూడా ఇప్పుడు కనపడుతుంది,